నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి మాత భూమాత అంటూ భూమిని ప్రకృతిని స్త్రీతో పోలుస్తారు. ప్రకృతి భూమి తనపై ఆధారపడి జీవిస్తున్న వాళ్ళకి అండగా నిలుస్తాయి. అహంకారంతో మనిషి విధ్వంసానికి పాల్పడ్డ ఓపికతో ఎంతో కాలం సహిస్తాయి. ఇక ఓరిమి నశించిపోతే ప్రళయాలు భూకంపాలు సృష్టించి స్వార్థపరుడైన మనిషికి బుద్ధి చెబుతాయి. బహుశా స్త్రీలు కూడా అంతేనేమో. మానవ జాతికి ప్రాణం పోసి పాలిచ్చి పెంచుతారు. మిగిలిన సగం మగ ప్రపంచం చేసే అవమానాలను హింసను కూడా భరిస్తూ వాళ్ళని ఆదరిస్తారు. దేనికైనా హద్దు ఉంటుందంటారు. స్త్రీల జాలికి ఓరిమికి కూడా ఎక్కడో హద్దు ఉంది. ఆ హద్దును అతిక్రమించి మరింత దౌర్జన్యానికి దిగితే ఆడవాళ్లు కూడా ఆది పరాశక్తులే అవుతారు. అందుకే స్త్రీలు సాహసిస్తే వాళ్లను ఏ శక్తి అడ్డుకోలేదు అని విఘ్నులు అంటూ ఉంటారు. స్త్రీ శక్తి అద్భుతమైంది. అందుకే ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. నమస్తే, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈనాడు మన సౌందర్య లహరి పోచారాం సంస్కృతి టౌన్షిప్ లో ఉన్న శ్రీస్ బ్యూటీ క్లినిక్ అండ్ స్పాకి వచ్చేసింది. మరి ఈ రోజు మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ లక్ష్మి గారు ఉన్నారు. సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు మా సకులకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? మెహందీ ఫేషియల్ చూపించాలనుకుంటున్నాను. మెహందీ ఫేషియల్ ఏంటి అసలు? ఫేషియల్ గురించి మెహందీ ఫేషియల్ చేసుకోవడం వల్ల అంటే బాడీలో ఉన్న హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అలానే స్కిన్ కూడా బాగా డిహైడ్రేషన్ స్కిన్ అంటారు కదా, పొడిబారినట్టు అయిపోతుంది కదా, అలాంటి స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అలానే డ్రై స్కిన్ వాళ్ళకి కూడా చాలా సూట్ అవుతుంది అన్నమాట. తర్వాత మనం బ్లీచ్ చేసుకుంటే ఏ విధంగా బ్రైట్నెస్ వస్తుందో సేమ్ మెహందీ ఫేషియల్ చేసుకుంటే కూడా ఆ విధంగా బ్రైట్నెస్ వస్తుంది. ఓకే, గ్లోయింగ్ అండ్ బ్రైట్నింగ్ ఉంటుంది ఫేస్. బ్రైట్నింగ్ ఉంటుంది. అంటే ఇలాంటి ఏజ్ వాళ్ళే చేసుకోవాలి అని ఏమన్నా ఉందా? అలా అనేం లేదు, అన్ని స్కిన్ వాళ్ళు అన్ని ఏజ్ల వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నమాట యూజ్ చేసేవన్నీ. స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. మేఘన ఫస్ట్ ఫేస్ అంతా క్లీన్ చేసుకుందాము. స్కిన్ చూసినట్లయితే కనుక చాలా పింపుల్స్, తర్వాత స్మాల్ స్మాల్ చాలా. అయితే ఫేస్ ఫస్ట్ నీట్ గా వాటర్ పెట్టి క్లీన్ చేసి తర్వాత క్లెన్జింగ్ మసాజ్ చేసి. ఓకే, ఫస్ట్ అయితే ఫేస్ అంతా క్లీన్ చేసి క్లెన్జింగ్ చేస్తాం. క్లెన్జింగ్ చేసుకుంటాం. సరే. మేఘన క్లెన్జింగ్ చేయడం అయిపోయింది. అలానే నెక్స్ట్ స్క్రబ్బింగ్ చేస్తాం. స్క్రబ్బింగ్ ఎందుకు చేస్తున్నారు దీనికి? అంటే క్లెన్జింగ్ చేయడం వల్ల పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి కదా, స్క్రబ్బింగ్ చేయడం వల్ల డీప్ క్లీనింగ్ అవుతుంది అన్నమాట. సో ఎంతసేపు చేస్తున్నారు? 2 minutes. 2 minutes. అంటే దీనికి పింపుల్స్ ఉన్నాయి కదా? పింపుల్స్ ఉన్నాయి, సెన్సిటివ్ గా ఉంది స్కిన్ కాబట్టి మనం ఒక 2 minutes మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, స్క్రబ్బింగ్ చేయండి. ఓకే. మేఘన స్క్రబ్బింగ్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ స్టీమ్ చేద్దాం. స్టీమ్ ఎంతసేపు ఇస్తున్నారు? స్టీమ్ జస్ట్ 1 or 2 minutes. 1 or 2 minutes. అంటే ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా ఆ టైం సరిపోతుంది? అంటే సెన్సిటివ్ గా ఉంది కాబట్టి 1 or 2 minutes సరిపోతుంది. మిగతా స్కిన్ వాళ్ళైతే 5 minutes వరకు తీసుకోవచ్చు. ఓకే, సో తిన్న స్కిన్ కి అయితే 2 minutes సరిపోతుంది. ఓకే, స్టీమ్. ఓకే. మేఘన స్టీమ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెహందీ మాస్క్ అప్లై చేస్తాం. మెహందీ మాస్క్ అంటే సో మెహందీ అంటే ఏ ఉంటాయి మాస్క్ లో? మెహందీ మాస్క్ లో వచ్చేసి ప్లెయిన్ మెహందీ పౌడర్ 2 spoons తీసుకోవాలి. బనానా, హనీ, తర్వాత రోజ్ పెటల్స్ స్మాష్ చేసిన తర్వాత మెహందీ పౌడర్ వేసేసి కలిపేసారు. ఓకే, కొంచెం మనకి థిక్ గా అనిపించినట్లయితే కనుక కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మాస్క్ వేసి ఎంతసేపు ఉంచాలంటారు? మాస్క్ 1/2 hour ఉంచాలి. 1/2 hour ఉంచాలి. ఓకే, వేసేయండి. అప్లై చేశారు కదండి, సో ఇప్పుడు 1/2 hour వెయిట్ చేయాలా? 1/2 hour వెయిట్ చేయాలి మేము. ఓకే, వెయిట్ చేద్దాం. మేఘన 1/2 hour అయిపోయింది. ఇప్పుడు మనం క్లీన్ చేసేస్తాం. ఓకే, క్లీన్ చేసేయండి. ఓకే.
లక్ష్మి గారు క్లీన్ చేసేసుకున్నాం కదా, సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి మసాజింగ్ క్రీమ్ పెట్టేసి ఒక 2 minutes మసాజ్ చేసేసి తర్వాత క్లీన్ చేసేసి అది కాటన్ పెట్టి క్లీన్ చేసేస్తే కంప్లీట్ అవుతుంది ప్రాసెసింగ్. ఓకే అండి. సో జనరల్ గా హోమ్ రెమెడీ ఏదైనా చెప్తారా మసాకుల కోసం? ఇంట్లో ఉన్న ఐటమ్స్ రెగ్యులర్ గా మనం ఫ్రూట్స్ ఉంటాయి కదా ఇంట్లో అందరికి అందుబాటులో దొరికేవి మెయిన్ ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ ఉన్నప్పుడు యాపిల్ ఉంటుంది కదా, యాపిల్ ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం హనీ మిక్స్ చేసుకుని 1 స్పూన్ ప్యాక్ లాగా వేసుకుంటే కనుక మంచి గ్లో వచ్చేస్తుంది, ఇన్స్టెంట్ గ్లో వస్తుంది అన్నమాట. ఓకే, సో యాపిల్ పేస్ట్ లో కొంచెం హనీ మిక్స్ చేసుకోవాలి. ఓకే, అలానే బనానా కూడా, బనానా మాస్క్ వేసుకునేటప్పుడు స్కిన్ టైట్నింగ్ వస్తుంది, అలానే గ్లో వస్తుంది ఇన్స్టెంట్ గా, తర్వాత స్కిన్ కూడా స్మూత్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, అలా ఎలా చేసుకోవాలి అంటే బనానా బాగా పండిన బనానా తీసుకోవాలి, స్మాష్ చేసుకుని దాంట్లో రోజ్ పెటల్స్ కూడా స్మాష్ చేసేసి, బనానా, రోజ్ పెటల్స్, హనీ ఈ 3 స్మాష్ చేసుకుని ఫేస్ మీద మాస్క్ లాగా వేసుకున్నట్లయితే కనుక స్కిన్ కూడా మంచి కలర్ కాంప్లెక్షన్ కూడా బాగుంటుంది. ఓకే, సో యాపిల్ తో మనం హనీతో చేసినా సరే అది కూడా మాస్క్ లానే వేసుకోవాలి? మాస్క్ లానే వేసుకోవాలి. ఓకే, ఎంతసేపు ఉంచాలి? డ్రై అయ్యే వరకు అని అంటే మినిమం 15 నుంచి 20 minutes వరకు. ఓకే, సో హనీ ఇంకా యాపిల్ పేస్ట్ సో ఈ 2 మిక్స్చర్ మాస్క్ లాగా అప్లై చేసుకుని డ్రై అయ్యే వరకు ఉంచాలి. అలాగే బనానా అండ్ రోజ్ పెటల్స్, అలాగే కొంచెం హనీ కూడా, సో అది కూడా మాస్క్ లాగా అప్లై చేసుకోవాలి. ఓకే, ఫైన్ అండి. చాలా మంచి టిప్ చెప్పారు ఇన్స్టెంట్ గ్లోయింగ్ కోసం. సో కంప్లీట్ అయిందండి మన ఫేషియల్. ఓకే, సో ఇప్పుడు కాటన్ తో క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ కి లాస్ట్ స్టెప్ కి కొంచెం చేంజ్ అయితే వచ్చింది. ఇలా ఫేషియల్ ఎన్ని సిట్టింగ్స్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయంటారు? మినిమం ఒక 4-5 సిట్టింగ్స్ తీసుకుంటే కనుక మనకి ఇంట్లోనే దొరికే ఐటమ్స్ కాబట్టి రెగ్యులర్ గా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, కానీ మెహందీ పౌడర్ మార్కెట్ లోది కాకుండా మనకి ప్యూర్ మెహందీ ప్లెయిన్ పౌడర్ తీసుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది. ఓకే, అంటే మార్కెట్ లో మనకి డిఫరెంట్ వస్తుంది, కలర్ మిక్స్ అయి ఉంటున్నాయి కాబట్టి ఆ పౌడర్ తో కాకుండా మనమే ఓన్ గా తయారు చేసుకున్న పౌడర్ అయితే ఇంకా బాగుంటుంది. ఓకేనండి, చాలా బాగుంది. తనలో అయితే చేంజ్ తెలిసింది. ఇలాగా సిట్టింగ్స్ తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఫేషియల్ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? రెగ్యులర్ గా మనకి ఫేషియల్ ఎప్పుడైనా ఏ ఫేషియల్ చేయించుకున్నా కూడా కంపల్సరీ సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలి. ఓకే, సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం వల్ల మనకి స్కిన్ మీద ఎలా అంటే డస్ట్ అలాంటివి పడినా కూడా తొందరగా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే అప్పుడే ఫేషియల్ చేసి వస్తారు కాబట్టి డర్ట్ అంతా వచ్చేస్తుంది. అలా అంటే రెగ్యులర్ గా కంటిన్యూషన్ గా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. కానీ ఫేషియల్ అయిపోయిన ఇమ్మీడియట్ మాత్రం మెయిన్ మనకి 1 or 2 days స్టవ్ దగ్గరికి వెళ్ళినా అలానే లైట్ ప్రొటెక్షన్ కోసం సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే బెస్ట్ అండి. ఓకే, సోప్ అంటే కెమికల్ బేస్డ్ యూజ్ చేయొచ్చు అంటే సోప్ యూజ్ చేయకుండా ఫేస్ వాష్ యూజ్ చేసినట్లయితే కనుక ఇంకా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఫేషియల్ చేయించి. ఓకేనండి, చాలా మంచి టిప్స్ చెప్పారు. అలాగే చాలా మంచి మెహందీ ఫేషియల్ కూడా పరిచయం చేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, ఇది నాటి మన సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. ప్రకృతి మనిషికి జీవనాధారం, మన రక్షణ కవచం. అందుకనే ప్రకృతిని పరిరక్షించటం మన పరమ ధర్మంగా ఉండాలి. ఇతర ప్రాణులకు కూడా ప్రకృతే జన్మస్థానం. అన్ని ప్రాణుల్లోకి ఆలోచించగల, మాట్లాడగల, చేతులనే పరికరాలుగా మార్చుకుని అనేక విషయాలను కనుగొన్న మానవ జాతే ఉన్నతమైంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన మనిషి ఇతర ప్రాణులతో, ప్రకృతితో సహజీవనం చేయడం మానివేసి అధికారం, దౌర్జన్యం చేయడం ప్రారంభించాడు. ఈ ప్రకృతి మనిషిలో ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు ప్రకృతిపైనే కాదు, తనలాంటి మనుషులపై ఆధిపత్యం చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా స్త్రీలపైన, పిల్లలపైన, యుద్ధాల్లో ఓడిపోయిన వాళ్లపైన పెత్తనం చేయడం ప్రారంభమైంది. అప్పటి నుండే ప్రపంచంలో అసమానతలు పెరిగిపోయాయని అంటారు మన పెద్దవాళ్ళు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాన్ని పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. కార్యక్రమంలోకి వెళ్లే ముందు శృతి గారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం శృతి గారు. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సికింద్రాబాద్ నుంచి వచ్చారా? మరి ఈ రోజు మా సఖి ప్రేక్షకులకు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? కాజు మేతి చమన్. కాజు మేతి చమన్ చాలా సింపుల్ ప్రొసీజర్ గా ఈజీగా అయిపోతుంది. టేస్టీగా ఉంటుందా? టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, మరి కాజు మేతి చమన్ తయారీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? కారం, పన్నీర్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి,
మెంతి ఆకులు, కాజు, ఉప్పు, గరం మసాలా, నూనె, పాలకూర, గసగసాలు, జీరా పౌడర్, సోం పౌడర్. శృతి గారు, కాజు మేతి చమ్మన్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, మరి ముందుగా ఏం చేయాలి? కడాయి తీసుకోవాలి. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించాలి. ఓకే, బాండి పెట్టాలా? బాండి పెట్టాలి. కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. అంటే ఇది కర్రీయా? కర్రీ, చపాతీస్కి చాలా బాగుంటుంది. ఓకే. ఉల్లిపాయలు తీసుకోవాలి. ముందుగా బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసాలి. కొంచెం ఫ్రై చేసే వరకు చూసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ మెంతి ఆకులు, చిన్న మెంతి ఆకులు వేసి కొంచెం వాటర్ ఇస్తాను. వాటర్ ఇస్తారు ఇందులో? కొంచెం వేస్తారు, మగ్గాలి కదా. చూడండి, చాలు చాలు. ఉల్లిపాయ మనకు ఫ్రై అయిన తర్వాత మెంతాకు వేసుకొని తొందరగా వాటర్ వేయాలి. కొంచెం ఉప్పు వేస్తే కూడా తొందరగా మగ్గుతుంది. కొంచెం సాల్ట్ దీంట్లో మనం ఇప్పుడే కావాలంటే సరిపడా వేసేసుకోవచ్చు, మొత్తం కుకింగ్ కి అవసరం పడేది. కానీ ఇప్పుడు మాత్రం మనం కొద్దిగా వేసుకున్నాం మగ్గడానికి. కొంచెం వేసుకున్నాం. సో ఇది ఫ్రై అవ్వడానికి మనకు టైం పడుతుందా? కొంచెం 2 to 3 minutes పడుతుంది. ఇప్పుడు ఇది మగ్గిపోయింది. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి స్పూన్ ఇమ్మంటారా? టేస్ట్ కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం ఫ్రై లోపల ఇదేంటండి? ఇది పాలకూర పచ్చిమిర్చి పేస్ట్. ఇది ఏంటి అంటారా ఇప్పుడు ఇందులో? ఇది నేను రెడీ చేసుకొని తెచ్చాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే పాన్ లో కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఇంకా పాలకూరని మగ్గియాలి వాటర్ లో. అంటే ఇది ఇప్పుడు మీరు కొద్దిగా ఆయిల్ వేసి పాలకూరని పచ్చిమిర్చిని ఫ్రై చేశాను. ఫ్రై చేసినాక కొంచెం వాటర్ పోసి మగ్గించాను. మగ్గిన తర్వాత చల్లార్చిన తర్వాత వాటర్ తీసేసి ఓన్లీ ఆ పాలకూర ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ చేశాను. ఇది ఆ పేస్ట్ అన్నమాట. ఇది ఆ పేస్ట్. ఓకే. ఇది అయ్యాక ఈ పేస్ట్ మనం దీంట్లో వేసేస్తాం. కొంచెం వాటర్ ఏమంటారా? వాటర్. గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం వాటర్ పడుతుంది. సరిపోతుందా? కొంచెం జీరా పౌడర్. ఇది సౌంఫ్ పౌడర్. సౌంఫ్ లో కొంచెం ఫ్లేవర్, స్వీట్నెస్ వస్తుంది. గసగసాలు పచ్చివే వేయచ్చు, ఎందుకంటే వాటరే ఉంది కదా, వాటర్ లో మగ్గిపోతుంది, ఫ్లేవర్ పెద్దగా తెలియదు, కొంచెమే వేసుకోవాలి. నెక్స్ట్ కారం. సో నార్త్ ఇండియన్ డిషెస్ లో ఎక్కువగా సోమ్ పౌడర్ వాడుతుంటారు కదా? వాడుతుంటారు, అందుకనే దీంట్లో కూడా. మేతి చమన్ కూడా నార్త్ ఇండియన్ డిష్. అప్పుడు సాల్ట్ మనం కొంచెమే వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం. ఇప్పుడు గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసారా? సాల్ట్ వేసాం. కాజు అండ్ పన్నీర్ కూడా డైరెక్ట్. పన్నీర్ ని ఫ్రై చేసారా మీరు? ఫ్రై చేయలేదు, అలాగే డైరెక్ట్ గా వేయచ్చా? లాస్ట్ లో వేయాలి, ఎందుకంటే సాఫ్ట్ ఉంటుంది కదా పన్నీర్. కాజు అండ్ పన్నీర్, మేతి, పాలక్ కాబట్టి కంప్లీట్ గా న్యూట్రిషియస్ డిష్ అని చెప్పచ్చు. అన్ని న్యూట్రిషియస్. కాజు ఉంది, పన్నీర్ ఉంది, పాలకూర వేసాము, మేతి వేసాము. ఒక 2 minutes ఇలా మగ్గిస్తే సరిపోతుంది. రెడీ. మూత పెట్టేద్దామా? మూత పెట్టేస్తాం. సో ఇది మగ్గడానికి ఒక 2-3 minutes పడుతుంది కదా మనకు. శృతి గారు, మనం వెయిట్ చేద్దాం. శృతి గారు 2 minutes అయిపోయింది కదా, చూద్దామమ్మా రెడీ అయిందేమో. సో కర్రీ రెడీ అయిపోయింది, ఇంకా మనం సర్వింగ్ బౌల్ లో తీసుకోవడం. డైరెక్ట్ గా సర్వింగ్ బౌల్ లోకి. సర్వింగ్. ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేద్దాం. సో కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసుకో. టెన్ 15 minutes లో అయిపోతుంది. కటింగ్ అవన్నీ మనం చేసి పెట్టుకున్నాం, 10-15 minutes లో అయిపోతుంది.
సో వేడివేడిగా కాజు మేతి చమన్ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదా సకులు, శృతి గారు తయారు చేసి చూపించిన కాజు మేతి చమన్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. కానీ టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. కాజు మేతి చమన్ తయారీకి కావాల్సిన పదార్థాలు: కాజు, పనీర్, మెంతాకు, పాలకూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, జీరా పౌడర్, సోం పౌడర్, ఉల్లిపాయలు, గసగసాలు, పచ్చిమిర్చి, ఆయిల్. కాజు మేతి చమన్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి అవి ఫ్రై అయ్యాక అందులో మెంతాకు వేసి అది మగ్గడానికి కొద్దిగా నీరు, ఉప్పు వేసి 2 నిమిషాలు దగ్గరగా మగ్గనివ్వాలి. తర్వాత వేయించి గ్రైండ్ చేసిన పాలకూర, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొద్దిగా నీరు పోసి ఆ తర్వాత జీరా పౌడర్, సోం పౌడర్, గసగసాలు, కారం, ఉప్పు వేసి ఆ తర్వాత కాజు, పన్నీర్ వేసి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే ఎంతో రుచికరమైన కాజు మేతి చమన్ రెడీ. కాజు మేతి చమన్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. శృతి గారు, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మీరు అన్నట్లు నిజంగా ఇది చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనకు రెస్టారెంట్ లో దొరుకుతుంటాయి కదా, అదే ఫ్లేవర్ తో చాలా బాగుంది. ఈ రోజు మా సఖీకి విచ్చేసి మాకు ఇంత మంచి వంటకాన్ని తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా సకలు, శృతి గారు తయారు చేసిన కాజు మేతి చమన్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే 0402355654కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాళటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నిజానికి నేర్చుకునేందుకు మనం ప్రయత్నిస్తే ప్రకృతి మనకు అనేక పాఠాలను నేర్పిస్తుంది. ప్రతి నిత్యం సముద్రం ఒడ్డున నిలబడి చూడండి ఒక్కసారి. ఆ అనంతమైన జలరాశి ముందు మనం ఎంతో అల్పంగా చీమల్లా కనబడతాం. మహాసముద్రాల గర్భంలో బడబాగ్ని దాగి ఉంటుంది. నీటి సుడులు భీకరంగా తిరుగుతుంటాయి. అయినా సముద్రం ఎంతో గంభీరంగా ఉంటుంది. సముద్రం అడుగున అపార సంపదలున్నాయి. అది నిగర్విగా కనపడుతుంది. ఆ గంభీరత, తొణకనితనం మనిషికి ఆదర్శం కావాలి. అవిశ్రాంతంగా తీరం కేసి పరిగెత్తుకు వచ్చే అలలు పట్టుదలకి ప్రతీకలు. అలసట, విసుగు లేకుండా లక్ష్య సాధన కోసం మనుషులు పనిచేయాలన్న పాఠాన్ని అలలు మనకి నేర్పిస్తాయి. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ఎలీప్ సంస్థ ప్రెసిడెంట్ రమాదేవి గారు. మరి మహిళలకు స్వయం ఉపాధి రంగంలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, వాటికి కావాల్సిన అర్హతలేంటి, ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నా. ఈరోజు మన సకులందరి కోసం స్వయం ఉపాధి కార్యక్రమంలో ఏ విషయం గురించి తెలియజేస్తున్నారు? ఈరోజు లెదర్ గురించి, లెదర్ చెప్పుల్స్ గురించి చెప్పుకుందాము. మనం అందరం కూడా నిత్యంగా వాడుతున్నది లెదర్ ప్రోడక్ట్స్ ఎన్నో రకాలుగా వాడతాము. పర్టికులర్గా ఈ చెప్పుల్స్ అనేవి ఎప్పటికప్పుడే కొత్త డిజైన్స్ తోటి, కొత్త రకాలు, దాంట్లో చాలా ఇన్నోవేషన్, అంటే కలర్ కాంబినేషన్స్ తోటి చాలా మా లేడీస్కి అయితే చాలా రకాలు ఫ్యాషనబుల్గా కూడా దొరుకుతుంటాయి. అవి ఎట్లా తయారు చేయాలి, దాంట్లో ఏమిటి మనకు అవసరమైనది, ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా పెట్టుకోవాలంటే కావాల్సినవి ఏమిటి అనేది ఈరోజు మనం చెప్పుకుందాం. సో మరి ఈ లెదర్ షూస్ పెట్టాలంటే మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీనా లేకపోతే చాలా పెద్ద ఇండస్ట్రీనా మేడం? అసలు ఈ లెదర్ చెప్పుల్స్ ఇట్స్ కాల్డ్ కాటేజ్ ఇండస్ట్రీ అమ్మ. ఇప్పుడు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఓ రకంగా చెప్పాలంటే మనకు ఒక డిజైనర్ లాగా, అంటే కొన్ని డిజైన్స్ యూనిక్గా తయారు చేసి మార్కెట్లో అమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు వేరియస్ ఎగ్జిబిషన్స్లో మీరు చాలా లెదర్ బేస్డ్ ప్రోడక్ట్స్ చూస్తుంటారు. వాటన్నిటికీ చాలా, అంటే పెద్ద ఇండస్ట్రీ నుంచి తయారైనవి కాదు, మోస్ట్లీ అవన్నీ ఒక ఇంటిలో నుండి తయారైనవి చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కుటీర పరిశ్రమ కానివ్వండి, ఇంటి నుండి కానివ్వండి చేసే వాటికి పెట్టుబడి కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇవి ఒక హాబీ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం చాలా మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంటుంది. ఎందుకంటే డిజైన్ మంచిగా చేయగలిగితే, ఆ డిజైన్ కనుక మనం దాంట్లో చక్కగా అవగాహన ఉండి మంచి కలర్ కాంబినేషన్ తోటి చేయగలిగితే చక్కగా మార్కెట్ చేసుకోవచ్చు అనమాట. సో మరి లెదర్ స్లిప్పర్స్ మనం బిజినెస్గా స్టార్ట్ చేయాలంటే దానికి కావాల్సిన విద్యార్హతలు ఏంటండి?
పెద్దగా విద్యా అర్హతలు అక్కర్లేదమ్మా. ఇది యాక్చువల్గా ఒక హోమ్ బేస్డ్ ఇండస్ట్రీ కింద చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి ఒక నైపుణ్యం అంటే స్కిల్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే దాని స్టిచ్చింగ్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట దాంట్లో. ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్స్లో కట్ చేసి దాన్ని స్టిచ్ చేసి బైండ్ చేసి దానికి ఒక డిజైన్ వేసి, ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఇప్పుడు లేడీస్ చెప్పల్స్లో కొంత మంచి ఎంబ్రాయిడరీ కూడా చేసి వస్తుంటాయి. స్ట్రాప్ మీద ఎంబ్రాయిడరీ ఉంటుంది, అట్లాగే కొన్నిటి మీద నగిషి వర్క్ తోటి చేసి వస్తుంటాయి. చాలా మంచి మంచి కలర్ఫుల్గా వస్తుంటాయి. అవన్నీ కూడా చేతితో చేసేవి అనమాట, మిషన్తో కాదు. సో ఆ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి కావాల్సింది ఏంటంటే కొంత ట్రైనింగ్ అవసరం ఉంటుంది, కొన్ని మిషనరీ కూడా అవసరం ఉంటుంది. ఇప్పుడు స్ట్రాపింగ్ మిషన్ అని, తర్వాత బైండింగ్ మిషన్ అని, తర్వాత దానికి కావాల్సిన స్టిచ్చింగ్ మిషన్ అని, ఇవన్నీ మస్ట్ కంపల్సరీగా అవసరం ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా కొన్ని టూల్స్ కూడా అవసరం ఉంటాయి. మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ట్రైనింగ్ పీరియడ్ ఎంత పడుతుంది, అలానే ఎంత పెట్టుబడి పెట్టొచ్చండి? మేము యాక్చువల్గా ఇది మా ట్రైనింగ్ సెంటర్లో కూడా స్కిల్ ట్రైనింగ్ కింద మేము లెదర్ ప్రోడక్ట్స్ అన్నీ ట్రైనింగ్ ఇస్తాము. పర్టికులర్గా ఈ లెదర్ చెప్పుల్స్, లెదర్ బ్యాగ్స్, వీటికి కూడా స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఇది 3 వారాలు మినిమం ఉంటుంది. 3 వారాల్లో వాళ్ళకి ఒక ఆర్టికల్ నేర్పిస్తాం అనమాట. అది లెదర్ చెప్పుల్స్ కానివ్వండి లేదా బ్యాగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కదానికి 3 వారాలు టైం పడుతుంది అనమాట. 3 వీక్స్ అయిపోయిన వెంటనే వాళ్ళు వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చా అండి, లేకపోతే ఇంకా టైం గ్యాప్ తీసుకుని యాక్చువల్గా ఈ ప్రాసెస్ చేయాలంటే నేను ఇంతకు మునుపు కూడా చెప్పాను, కొంత మెషినరీ అవసరం ఉంటుంది, అంటే కొంత ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. టు ఎన్ ఎక్స్టెంట్ లైక్ ఒక ₹1,00,000 మెషినరీ అవుతుంది. ఒక 50,000 నుంచి 60,000 వరకు రా మెటీరియల్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది పెట్టుకుంటే ఇది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా కనుక మనం తయారు చేసుకోవాలంటే దగ్గరగా సంవత్సరానికి 30,000 చెప్పుల్స్ మనం తయారు చేయొచ్చు అనమాట. ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ నెలకు ఒక 25,000 నుంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక 1.5 to 2 lakhs ఇన్వెస్ట్మెంట్కి రెడీగా కనుక రెడీ అయితే ఇటువంటి స్మాల్ స్కేల్ యూనిట్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఈ లెదర్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, మార్కెటింగ్ చేయాలంటే చాలా మందికి తెలియదు. సో అలా ఏవైనా మీరు హెల్ప్ చేస్తారా? యాక్చువల్గా ఈ లెదర్ ప్రాసెసింగ్ అయితే పొల్యూషన్ ఉంటుందమ్మా. మనం ప్రాసెస్ చేసిన షీట్స్ కొని తెచ్చుకుంటారనమాట. సో ఇక్కడ పొల్యూషన్ ఉండదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళది అంటే వాళ్ళ పర్మిషన్ కూడా అవసరం లేదు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ కాటేజ్ ఇండస్ట్రీ అనమాట. ఇకపోతే దీనికి బ్యాంక్ నుండి రుణం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లెదర్ ఈజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనమాట. ఏంటంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవకాశం కూడా ఉన్న ప్రోడక్ట్ కాబట్టి దీనికి మెషినరీ పెద్ద ఎక్కువ ఉండదు. ఇందులో అంత నైపుణ్యం, స్కిల్ అవసరం అనమాట. మెషిన్స్ తక్కువ ఉంటుంది, చేతితో చేసే వస్తువులు అనమాట ఇవి ఒక రకంగా చెప్పాలంటే ఇవి హ్యాండీక్రాఫ్ట్ కింద కూడా వస్తాయి అన్నమాట. కాబట్టి కొంత మనం నైపుణ్యం ఉండి మనకి అంటే లోన్ తీసుకుని తీర్చగలను అనే వైబిలిటీ కనుక ప్రాజెక్ట్లో ఉంటే బ్యాంక్స్ పిఎంఈజీపీ స్కీమ్ అని ఉందన్నమాట, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. అక్కడ మార్జిన్ కూడా తక్కువ తీసుకుని, అంటే జస్ట్ మనది 5 to 10% మార్జిన్ తోటి మిగతా 90% బ్యాంకుల నుంచి రుణం పొందే అవకాశం ఉంటుంది. అమౌంట్ కూడా తక్కువ కాబట్టి 2 లక్షల వరకు రుణం తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు బ్యాంకర్లు కూడా చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తారనమాట. ఇది కాకుండా సిజిటి ఎంఎస్ఎంఈ స్కీమ్లో కూడా ఇది కొలాటరల్ లేకుండా బ్యాంకు నుంచి రుణం పొందే అవకాశం ఉంటుందన్నమాట. అంటే సెక్యూరిటీ ఇవ్వకుండా లోన్ తీసుకుని వైబుల్గా ఉంటే ప్రాజెక్ట్, అంటే వైబిలిటీ అంటే మనం లాభం చూపించగలగాలి. ఇంత ప్రొడక్షన్ ఇంత చేస్తే నాకు ఇంత లాభం వస్తుంది, నేను ఈ రకంగా లోన్ రీపే చేస్తాను అని కనుక చూపించగలిగితే బ్యాంక్ తప్పకుండా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఇకపోతే మార్కెటింగ్ వచ్చేటప్పటికి యూజువల్గా ఇవి మార్కెట్లు అంటే మంచి డిజైన్ ఉంటే తప్పకుండా సేల్ అవుతాయి. జనాలు దానిలోకి వెళ్ళాలంటే కొంచెం ఈ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఎక్కడ ఎగ్జిబిషన్ ఉన్నా కూడా ఈ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేస్తే తప్పకుండా సేల్ అయిపోతాయి. స్లోగా ఒక పెద్ద కంపెనీ, పెద్ద షాప్స్ వాటికి కూడా ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. ఈ రకంగా మార్కెట్ చేసుకోవాలి. ఓకే మేడం, లెదర్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి, దానికి కావాల్సిన విద్యార్హతలు ఏంటి అనే విషయాన్ని సకులందరికీ చాలా చక్కగా వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే.
ప్రకృతి పచ్చటి వృక్షాలతో నిండి ఉంటుంది. మొక్కలు కూడా మనిషికి గురువులే. వృక్షం జీవించినంత కాలం ఇతరుల కోసమే ఉపయోగపడుతుంది. అలసిన జీవులు సేద తీరేందుకు నీడనిస్తుంది. ఆకలిగొన్న మనుషులకి పండ్లనిస్తుంది. మనిషి నివసించేందుకు ఇంటిని నిర్మించుకోవాలనుకున్నప్పుడు కలపనిస్తుంది. ఆకలిగొన్న మనిషి ఆహారాన్ని వండుకోవాలనుకున్నప్పుడు వంట చెరుకుగా ఉపయోగపడుతుంది. తాను ఆహుతైపోయి ఇంధనంగా మారుతుంది. వృక్షాల్లోని ప్రతి అణువు పరుల సేవ కోసమే ఉపయోగపడుతుంది. పచ్చటి చెట్ల ఆత్మకథని అర్థం చేసుకున్న మనిషి ఆచరించేందుకు ప్రయత్నిస్తే మనిషి తప్పకుండా మహానుభావుడవుతాడు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. సఖలు, ఈ రోజు మనం ఉన్నాం సైనిక్పురిలో ఉన్న గాయత్రి శారీ హౌస్ లో. అండ్ మనతో పాటు ఉన్నారు డిజైనర్ గాయత్రి రెడ్డి గారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గాయత్రి రెడ్డి గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. మరి మా సఖలకి ఈరోజు మార్కెట్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తున్నారు కదా. లేటెస్ట్ కలెక్షన్ ప్లస్ ఇదేంటంటే మల్టీపర్పస్. మీకు ఏ శారీ అయినా కానివ్వండి, ఏ కలర్ అయినా, సపోజ్ కొన్ని శారీస్ కి బ్లౌజెస్ మ్యాచింగ్ అవ్వవు, అలాంటి వెరైటీస్ కానివ్వండి, కొన్నిటికి మ్యాచింగ్ కలర్సే దొరకవు, అలాంటి రేర్ కలర్స్ ఉంటాయి, అలాంటి వాటికి కానివ్వండి. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ అన్నీ కావాలి అనుకున్న వాళ్ళకి మేము మగ్గం మీద వర్క్ చేస్తాం అనమాట. ఈ బ్లౌజెస్ పర్టికులర్ ఏంటంటే వాళ్ళు ఏ శారీ అయినా తీసుకొనిండి దానికి మ్యాచింగ్ ఒక 2-3 పట్టు శారీస్ తీసుకొని కూడా ఒక బ్లౌజ్ రెడీ చేయించుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఇవి రేర్గా కలర్స్ దొరకని ఉన్నవన్నీ తీసుకుని మనం ఎట్లాంటి కలర్స్ అయినా మేము థ్రెడ్స్తో మ్యాచింగ్ చేసుకుంటాం. ఆ థ్రెడ్స్ అన్ని తీసుకుని ఇలా మల్టీపర్పస్ బ్లౌజ్, అది షిఫాన్ శారీ కావచ్చు, లేదంటే పట్టు శారీ కావచ్చు, ఏ శారీ అయినా, కాటన్ శారీ కూడా, ఈవెన్ కాటన్ శారీ కూడా. కానీ అవి బయట మ్యాచింగ్ దొరికినవి అన్ని మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడైతే మనం బ్లౌజెస్ బ్లౌజెస్ ఇది కొన్ని మీకు అన్స్టిచ్డ్ చూపిస్తాను, కొన్ని స్టిచ్డ్ చూపిస్తాను ఇప్పుడు లేటెస్ట్ బ్లౌజెస్ లో. ఓకే. వావ్. ఈ డిజైన్ చూసారంటే ఫుల్ మగ్గం వర్క్ ఇది. మగ్గం వర్క్ లో మొత్తం ఇక్కడ వచ్చేసరికి మీకు పార్సీ వర్క్ వస్తుంది. ఇక్కడ పార్సీ వర్క్ అంటారు. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మీకు ఎన్ని ఇయర్స్ అయినా కానీ ఇది పాడవదు. అంటే థ్రెడ్స్ పట్టుకొని పోవడం కానీ ఏమీ ఉండదు అన్నమాట. ప్లస్ ఇది వచ్చేసరికి మీకు హ్యాండ్ సింపుల్ గా తీసుకున్నాం. క్లయింట్ ని బట్టి వాళ్ళు ఇంకా హెవీగా కావాలంటే కూడా ఇది చేయాలి. సో ఎందుకంటే కొంతమంది మెగా స్లీవ్స్, అంటే చిన్న వాళ్ళు ఎక్కువగా మెగా స్లీవ్స్ యూజ్ చేస్తారు. ఇది పెటల్ స్లీవ్స్ వస్తుంది, ఇలా కట్ చేసుకోవచ్చు, దీన్ని కటింగ్ చేసుకొని పెటల్ స్లీవ్ చేసుకోవచ్చు. వావ్, చాలా చాలా బాగుందండి. ఇదంతా కూడా పార్సీ వర్క్ కదా? మొత్తం పార్సీ వర్క్. ఓకే. సో ఇందులో ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ కూడా కడతాన అంటారు వీటిల్ని. చిన్న గ్లాసెస్, చాలా లైట్ వెయిట్ ఉంటాయి, షైనింగ్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. ఎక్కువ యూజ్ చేస్తాం. పట్టు బ్లౌజులకి ఇవి చాలా బాగా సూట్ అవుతాయి. ఓకే. సో బ్లౌజ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి నిజంగా. ఈ వర్క్ అంతా కూడా మీరు అన్నట్టు ఒక బాస్కెట్ లాగానే ఉంది, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మరి దీని రేంజ్ ఎంత ఉంటుంది? ఇది 3 to 4 మధ్యలో ఉంటుంది. 3000 నుంచి 4000. వావ్, కానీ డిజైన్ మాత్రం సూపర్ అండి. ఓకే, మరి నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తారా? ఇది నెటెడ్ బ్లౌజ్. ఇది ఓకే. కింద వచ్చేసి ఇదంతా మనం గుజ్జరి వర్క్, హ్యాండ్ వర్క్. ఇది ట్రెడిషనల్, ఇదంతా హ్యాండ్ వర్క్. ఇదంతా హ్యాండ్ వర్క్. ఇది చాలా రేర్ గా ఉంటారు ఇవి కుట్టే వాళ్ళు కూడా. ఇదేంటంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వేరే కాటన్ క్లాత్ మీద స్టిచ్ చేసుకుంటాం ఫస్ట్, తర్వాత తీసి దీనికి జాయిన్ చేస్తాను ఇలాగా మోడల్ బ్లౌజ్. ఓకే. వావ్, కానీ చాలా డిఫరెంట్ గా ఉందండి. సో ఫ్యాన్సీగా ఉంటుంది. కొంచెం చిన్న పిల్లలకైతే ఇంకా చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు చిన్నవాళ్ళు. ఏంటంటే ఇవి ఎక్కువ మనం మూవీస్ లో అట్లా ఎక్కువ చూస్తాం ఇలాంటి డిజైన్స్, కానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. హ్యాండ్స్ వచ్చి సింపుల్ గా పెట్టించాను ఇలాగా. ఓకే, చిన్న బోర్డర్ లాగా పెట్టేసారు. అంతే. ఇది కూడా మొత్తం హ్యాండ్ వర్కే. ఇదంతా కూడా ఏమంటారంటే గుజేరీ వర్క్. గుజేరీ అంటే ఈ వర్క్ చేసే వాళ్ళు కూడా సెపరేట్ గా, ఇది సెపరేట్ గా అంటే చేసేవాళ్ళు కచ్ అని ఉంది విలేజ్, అక్కడ చేస్తారు ఇది పర్టికులర్ గా. వాళ్ళు వచ్చేసి హ్యాండ్ వర్కర్స్, మొత్తం లంబడీస్ లాగా ఉంటారు వాళ్ళు. మొత్తం హ్యాండ్ వర్క్ చేస్తారు. ఆ హ్యాండ్ వర్క్ లో ఈ గుజరీ వర్క్ ఒకటి, కచ్ వర్క్ ఒకటి వీళ్ళది స్పెషల్ ట్రెడిషనల్ వర్క్ ఇది. ఇంకా వీళ్ళు ఇది ఈ రెండు తప్ప వాళ్ళకి ఇంకేం తెలీదు. ఇవి చాలా బాగా చేస్తారు.
ఇదేంటంటే ఎక్కువ లైఫ్ కూడా ఉంటుంది ఇది ఈ వర్క్. మీరు ఇది మినిమం 15-20 ఇయర్స్ అయినా ఈ వర్క్ పోదు, పోయేది ఉండదు అనమాట, అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇది. ఓకే, ఇది ఫ్రంట్ పీస్ వచ్చేసరికి శారీకి మ్యాచింగ్ గా పెట్టేస్తాం ఇక్కడ. ఓకే, ఇక్కడ అంతా నెట్ ట్రాన్స్పరెంట్ గా నెట్ పెట్టాం అనమాట. ఓకే, సో ఇది రా సిల్క్ అండి. ఇది వచ్చేసి మనం అస్సాం పట్టు ఉంది కదా, అవును, ఆ శారీకి మ్యాచ్ అయింది. సో దానికి తగ్గట్టుగా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇందులో తీసుకున్నారు. సో దానికి తగ్గట్టుగా శారీలో ఏ కాంబినేషన్ ఉంటే ఆ కాంబినేషన్ మనం ఇందులో చేసుకోవచ్చు. కానీ సింపుల్గా అండ్ చాలా చాలా మోడరేట్గా ఉందండి. సో మామూలుగా బ్లౌజులు అంటే ప్యాటర్న్ బ్లౌజెస్ లేదంటే ఏమన్నా వర్క్ సీక్వెన్స్ తీసుకొని అలా అది చాలా బాగుంటుంది. ఇది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో మరి దీని రేంజ్ ఎంత ఉంటుందండి? ఇది 2,500 వరకు 100 వరకు వస్తుంది. 2000 నుంచి 25 వరకు. 25 వరకు వస్తుంది. ఓకే, సో మన నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తారా? ఇది టిష్యూ కోట్ అమ్మ, ఇది బ్లౌజ్ శారీ మీదది. దీనికి ఏంటంటే మల్టీ కలర్ ఇలా బార్డర్ ఉందన్నమాట శారీ అంతా. ఈ 3 షేడ్స్ లో బార్డర్ ఇచ్చాం. దాని గురించి ఇది ఎక్కువ ఈ డార్కే ఉంది కాబట్టి, ఆల్రెడీ పింక్ బ్లౌజ్ కాబట్టి ఈ డార్క్ గ్రీన్ తోనే మొత్తం డిజైన్ చేశాను ఇలాగా. వావ్, సో ఇదంతా కూడా డిజైన్ చేసింది. ఇదంతా ప్యాచెస్ ఇవి. ఇది మొత్తం పైపింగ్ వస్తుంది, గోల్డ్ పైపింగ్. గోల్డ్ పైపింగ్ తర్వాత మళ్ళీ పీకాక్ గ్రీన్ పెట్టాము, పెట్టి మళ్ళీ ఇది మనం శారీలో క్లాత్ కోట, ఈ కోట ఇది వేసేసి దాని తర్వాత ఇది ఇలా ఆల్టర్నేట్ అన్ని పెట్టుకొని, ఇదే మల్టీ కలర్ బ్లౌజ్ కావాలనుకోండి, దీంట్లో మెరూన్, బ్లాక్, మల్టీ కలర్స్ అన్ని షేడ్స్ ఇందులో పెట్టించుకొని ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ గాని ఒకటి చేయించుకుంటే అన్ని సారీస్ చక్కగా సెట్ అయిపోతుంది. ఒక బ్లాక్ బ్లౌజ్ తీసుకొని చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో ఏంటంటే మనకి ఇటుపక్క పళ్ళు కవర్ అయిపోతుంది, సో ఇటుపక్క డిజైన్ చేసినా కనిపించదు. సో కాబట్టి ఇటువైపు తీసుకున్నారంటే రైట్ సైడ్ ఈ డిజైన్ వస్తుంది. ప్లస్ ఇదేంటంటే ఒక యోక్ లాగా వచ్చేస్తుంది సైడ్ కి, అందువల్ల మీకు ఇటు సైడ్ పళ్ళు ఉంటుంది. ఇదంతా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది, చూడంగానే చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంది మేడం నిజంగా. మరి దీని హ్యాండ్స్ ఒకసారి, హ్యాండ్స్ ఇదంటే శారీలో వచ్చిన బార్డర్. అవును, ఇది శారీకి మేము ఇలాగే బార్డర్ చేసాము, డిజైన్ చేసాము, అందుకని ఇది శారీలోదే యాజ్ ఇట్ ఈస్ గా బ్లౌజ్ పెట్టేస్తాం అనమాట. ఓకే, సో ఫ్రంట్ కూడా హ్యాండ్స్ కూడా ఇచ్చారు కదా ఇక్కడ. ఫ్రంట్ ఇది ఇక్కడ వచ్చేసరికి మీకు ఆర్మ్ హోల్ దగ్గర వస్తుంది. ఇది ఈ 2 వెరైటీస్ ఇచ్చాము ఇక్కడ కూడా, గ్రీన్ అండ్ కొంచెం గోల్డ్ పైపింగ్. ఓకే, వేసుకున్నప్పుడు ఏంటంటే చాలా ఫిట్టింగ్ ఉంటుంది ఈ మోడల్ కుట్టినందువల్ల. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఫ్రంట్ కూడా 2 సైడ్స్ ఇచ్చాము. ఓకే, సో బ్లౌజ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అండ్ అంటే ఈ డిజైన్స్ మనకి రేర్ గా దొరుకుతాయి, బయట మనం మాక్సిమం ఎక్కడ చూడము. మనం కుట్టించుకోవాలి ఇలాగ మీ దగ్గర టైలర్స్ ఉన్నట్టు. సో చక్కగా ఇలా కుట్టించుకొని ఇలా మంచిగా డిజైనర్ దగ్గర వస్తేనే ఇలాంటివన్నీ సెట్ అవుతాయి మనకి. కానీ చాలా చాలా బాగుంది మేడం ఈ బ్లౌజ్. మరి దీని రేంజ్ ఎంత ఉంటుంది? ఇది వచ్చి 950 రూపీస్. 950, 950. ఓ, సో కానీ ఈరోజు మీరు చూపించిన బ్లౌజెస్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి మేడం. మరి ఇంత మంచి కలెక్షన్ మాకు చూపించినందుకు ధన్యవాదాలు. నమస్తే. ప్రకృతిలో భాగమైన సూర్య చంద్రులనే చూడండి. అవి వేల ఏళ్లుగా ఎలా క్రమం తప్పకుండా మనకు వెలుతురును వెన్నెలను ఇస్తున్నాయో గమనించండి. ఉదయం కానే కాదనుకోవడం నిరాశ, ఉదయించి అలాగే ఉండాలి అనుకోవడం దురాశ అని ప్రజాకవి కాళోజీ అన్నారు. మానవులు సమస్త జీవరాశి జీవించేందుకు పగటి వెలుగు రాత్రి వెన్నెల రెండూ అవసరమే. ప్రతి మనిషి జీవితంలోనూ సుఖదుఖాలుంటాయి. ఈ పాఠాన్ని మనకు ప్రకృతి నేర్పుతుంది. ఆకాశంలో గుంపులు గుంపులుగా సాగిపోయే మబ్బులు మన మనుగడకే మూలమైన జలధారలను మనపై కురిపిస్తాయి. ప్రకృతిని ఆరాధించటం అనాది కాలంగా మనలో ఉంది. ప్రకృతితో చెలిమి చేసినంతకాలం అది మనిషితో స్నేహంగానే ఉంది. ఎప్పుడైతే అనాగరికంగా ప్రకృతిని జయించేందుకు, దానిపై పెత్తనం చేసేందుకు మనిషి స్వార్థంతో ప్రయత్నించడం ప్రారంభించాడో అప్పటినుంచే మనకు కష్టాలు ఎక్కువయ్యాయి. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తే మనిషి జీవితం కూడా ధ్వంసం అవుతుందని మనందరం గుర్తించగలగాలి. ఏమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.